రైట్ ఇక కడప 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. షేక్ సోను అలియాస్ పాండు అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. నగరంలోని నకాష్ వీధికి చెందిన సోనుపై 2 గంజాయి కేసులున్నాయి. దీంతో ఆయన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్లో ఉంచారు. ఈ క్రమంలో సోను తాను ధరించిన షర్టుతో ఉరివేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కడుపు నొప్పితో సోను బాధపడుతూ లాకప్లో పడిపోయాడని వెంటనే తాము కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పోలీసులు చెబుతున్నారు. సోనును ఆసుపత్రికి తరలించే నేపథ్యంలో మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే సోను మృతిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన కడుపు నొప్పితో చనిపోయాడా లేదా సూసైడ్ చేసుకున్నారా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. రైట్ ఇక కడప 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. షేక్ సోను అలియాస్ పాండు అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. నగరంలోని నకాష్ వీధికి చెందిన సోనుపై 2 గంజాయి కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి యూసఫ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. యూసఫ్. థ్యాంక్ యూ సువర్ణ. కడప నగరంలోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఇటీవల కాలంలో గంజాయి వ్యవహారంలో పూర్తిగా ఎమ్మెల్యే పదే ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. గంజాయి విక్రయదారులపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలోనే షేక్ సోను అలియాస్ పాండు అనే ఓ యువకుడిని 21 సంవత్సరాలు ఉంటాయి ఈ యువకుడి వయసు. ఇతన్ని నిన్న అదుపులోకి తీసుకుని నిన్నటి నుండి కూడా విచారణ కొనసాగిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ తెల్లవారుజామున తను ధరించి ఉన్నటువంటి చొక్కాను విప్పి ఓ గ్రిల్లుకు కట్టుకొని ఉరి వేసుకొని మృతి చెందినట్లు తెలుస్తా ఉంది. పూర్తిగా కూడా అతన్ని అక్కడ నుండి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ రిమ్స్ హాస్పిటల్ కు తరలించేటువంటి క్రమంలో అతను మార్గ మధ్యంలో మృతి చెందినట్లు పోలీసులు కూడా తెలియజేస్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా లాకప్ డెత్ వ్యవహారం ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఈ మధ్యకాలంలో పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్లు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అధికారుల ఆదేశాల మేరకు ఎవరైనా మద్యం సేవించి కానీ లేకుంటే వ్యవహారాల్లో కానీ స్టేషన్ కు వచ్చిన సందర్భంలో వారిని నైట్ హాల్ట్ ఇంటికి పంపించే తీసుకొని ఇంటికి పంపిస్తూ ఈ యొక్క తతంగం అంతా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అందుకు భిన్నంగా ఈ యొక్క యువకుడిని ఎందుకు స్టేషన్ లో ఉంచుకున్నారు, అర్ధరాత్రి సమయంలో అతను కడుపు నొప్పి అని చెప్పి ఇబ్బంది పడినప్పుడు ఎందుకు హాస్పిటల్కి తరలించలేదని చెప్పేసి అయితే దీనిపై ప్రశ్నిస్తా ఉన్నారు. పోలీసులు ఎప్పుడు కానీ స్టేషన్ లో నైట్ హాల్ట్ ఎవరిని కూడా ఉంచుకోరు. ఎందుకంటే ఆ యొక్క సందర్భం ఏ విధంగా వస్తుంది, ఇటువంటి లాకప్ డెత్లు జరిగినప్పుడు ఆ స్టేషన్ ఎస్హెచ్ఓ బాధ్యత వహించాల్సి వస్తుంది, పై అధికారులకు కూడా తెలియజేయాలి. అటువంటి నేపథ్యంలో యువకుడికి ఆరోగ్యం బాగలేదని చెప్పి చెప్పిన తర్వాత కూడా పోలీసులు లాకప్ లో ఉంచడము, అతన్ని చిత్రహింసలకు గురి చేశారని చెప్పి కూడా కొంత సమాచారం అందుతా ఉంది. ఆ యొక్క టార్చర్ ను భరించలేని యువకుడు బాత్రూమ్ లో వెళ్లి ఆ యొక్క తన చొక్కా వేసుకొని మృతి చెందిన తెలుస్తా ఉంది. ఇప్పటికే రిమ్స్ లో వారి బంధువులంతా వచ్చారు. బంధువుల వాంగ్మూలం కూడా ఏకపక్షంగానే చెప్తా ఉన్నారు. మా పిల్లడు ఆల్రెడీ గంజాయి చేస్తూ ఉన్నారు కాబట్టి పోలీసులు అప్పుడప్పుడు మాకు ఇంట్లో కూడా చెప్పేవాడు. ఈ నేపథ్యంలో కడుపు నొప్పితోనే మరణించాడా లేకుంటే మరే కారణమైన ఉందా అనేది పోలీసులే విచారణలో తెలపాలని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా కోరుతూ ఉన్నటువంటి నేపథ్యం. పూర్తిగా కడప జిల్లా వ్యాప్తంగా కూడా ఈజీ అశోక్ కుమార్ ఎస్పీ గారి ఆదేశాలతో పూర్తిగా గంజాయిపై ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. డ్రోన్ కెమెరాస్ తో ఎక్కడైతే గంజాయి సేవిస్తా ఉన్నారో వారిని గుర్తిస్తా ఉన్నారు. ఎక్కడి నుండి ఈ గంజాయిని కడపకు తరలిస్తా ఉన్నారు, ఇక్కడ నుండి ఎవరెవరికి అమ్మకాలు కొనసాగిస్తా ఉన్నారు అన్నటువంటి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా పోలీస్ వర్గాల చేతుల్లో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు గంజాయి వ్యవహారం ఒక్కసారిగా యువకుడు లాకప్ డెత్ కలకలంగా మారింది. సువర్ణ. రైట్.